నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆర్థిక ప్యాకేజీకి త్వరగా చట్టబద్ధత కల్పించాలని కేంద్రానికి చంద్రబాబు విజ్ఞప్తి ఈ నెల 28న అమరావతిలో జైట్లీ పర్యటనపై మంత్రులు నేతలతో సమీక్ష డిసెంబర్ 1 నుంచి జిల్లా కార్యాలయాల్లో ఈ ఆఫీస్ వ్యవస్థ ఆరంభించనున్న ఆంధ్రప్రదేశ్ సర్కార్ నవంబర్ చివరికల్లా దస్త్రాలు ఈ ఫైల్ రూపంలో మార్పు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దళారుల ప్రమేయం ఉండరాదన్న చంద్రబాబు ఆన్లైన్ వ్యవస్థ తీసుకురావాలని అధికారులకు ఆదేశం ఏఓబీలో తప్పించుకున్న మావోయిస్టుల కోసం కొనసాగుతున్న వేట కుటుంబ సభ్యులు వస్తే మృతదేహాలు అప్పగిస్తామన్న పోలీసులు బస్టాండ్లలో శుద్ధ జల వ్యాపారానికి తెలంగాణ ఆర్టీసీ చర్యలు బిస్లరీ సంస్థతో త్వరలో కుదరనున్న అవగాహన ఒప్పందం మాస్ కాపీయింగ్ నియంత్రణకు చేపట్టిన చర్యలు వివరించాలన్న హైకోర్టు అఫిడవిట్లు దాఖలు చేయాలని తెలుగు రాష్ట్రాలకు ఆదేశం పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు భారత్ దీటైన జవాబు ఎదురుకాల్పుల్లో 3 పాక్ సైనికుల హతం భారత దౌత్యవేత్తకు దాయాది దేశం సమన్లు రాంచీలో నేడు భారత్ న్యూజిలాండ్ 4వ వన్డే సిరీస్ విజయంపై కన్నేసిన ధోనీ సేన సమన్ చేయాలన్న పట్టుదలతో కివీస్ ఆంధ్రప్రదేశ్ కు ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీకి త్వరగా చట్టబద్దత కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని మరోసారి కోరారు అమరావతి పరిపాలనా నగరానికి శంకుస్థాపన కోసం జైట్లీ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా మంత్రులు ప్రజాప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు ఈ నెల 28వ తేదీన అమరావతి పరిపాలనా నగరానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఈ సందర్భంగా పోలవరంతో పాటు వివిధ ప్యాకేజీలకు కేంద్రం నిధులు విడుదల చేస్తే బాగుంటుందనే అంశాన్ని కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ వెంకయ్యనాయుడులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించినట్లు సమాచారం ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినా త్వరితగతిన చట్టబద్ధత కల్పించుకుంటే రాజకీయంగా ఎదురయ్యే ఇబ్బందులను సీఎం కేంద్ర మంత్రులకు వివరించినట్లు తెలిసింది 9, 10 షెడ్యూల్ విభజన అంశాలపైన వీరు చర్చించినట్లు సమాచారం అరుణ్ జైట్లీ పర్యటన ఏర్పాట్లపై విజయవాడలోని తన కార్యాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులు పార్టీ ముఖ్యనేతలతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు ఈ భేటీలో వైకాపా ఎంపీల రాజీనామా అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్రంతో రాజీ పడలేదని భవిష్యత్తులోనూ రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఉపయోగం ఉందనే అంగీకరించినట్లు నేతలకు తెలిపిన ముఖ్యమంత్రి హోదా వల్ల వచ్చే ఉపయోగాలేంటో చెప్పమంటే ఏ ప్రతిపక్షమూ స్పందించడం లేదని అన్నారు రాజకీయం కోసమే వైకాపా రాజీనామా వ్యాఖ్యలు చేస్తోందని విమర్శించారు ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ సభ అంశం కూడా చర్చకు వచ్చింది ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యేక హోదా అంశాలపై నిపుణులతో అధ్యయనం చేయిస్తానని పవన్ కళ్యాణ్ అన్న విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించినట్లు తెలిసింది అలా చేస్తే వాస్తవాలేంటో ప్రజలకు అర్థమవుతాయని సీఎం అభిప్రాయపడినట్లు సమాచారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే దస్తావేజు లేఖరికో దళారికో డబ్బులిచ్చే దుస్థితి ఉండడం సహించరానిదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎవరికి వారే తమ ఆస్తులు భూములు రిజిస్ట్రేషన్లు ఆన్లైన్ ద్వారా చేసుకునేలా చేయాలని ఆదేశించారు విజయవాడలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆదాయ ఆర్జిత శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించిన ఆయన రిజిస్ట్రేషన్ శాఖ పనితీరు దళేరీ వ్యవస్థ చేస్తున్న పనులపై ఆగ్రహం వ్యక్తం చేశారు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో పూర్తిస్థాయి సాంకేతిక విధానాలు అమలు కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రజలకు నేరుగా సేవలందించే ప్రభుత్వ శాఖల్లో తక్షణమే సేవా ప్రమాణాలు నెలకొల్పి అందుకనుగుణంగా పనులు జరిగేలా చూడాలన్నారు బ్రాహ్మణులను ఆర్థికంగా రాజకీయంగా ఎదిగేలా చేయడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు ఇందుకోసం కార్పొరేషన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఏర్పాటు చేశామన్న ఆయన బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా సంక్షేమ పథకాలు సొసైటీ ద్వారా రుణాలు అందించనున్నట్లు వివరించారు విజయవాడ బందర్ రోడ్లో సొసైటీ భవనంతో పాటు సొసైటీ ద్వారా రిటైల్ కార్యకలాపాలను చంద్రబాబు ప్రారంభించారు
హిందూ సాంప్రదాయాలు కాపాడటంలో బ్రాహ్మణులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారన్న సీఎం పేదరికంలో ఉన్న బ్రాహ్మణుల కష్టాలు తీర్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. నాలెడ్జ్ అంటే మనకు మొట్టమొదటి గుర్తొచ్చేది బ్రాహ్మిన్సే గుర్తొస్తారు. దాంట్లో ఏ మాత్రం అనుమానం లేదు. సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రోత్సహించింది, కాపాడింది, ఇప్పటి వరకు ముందుకు తీసుకుపోయింది ఈ యొక్క బ్రాహ్మణ్ కమ్యూనిటీ ఉన్నారు. అందరికంటే ఎక్కువ అవేర్నెస్ ఉండే కమ్యూనిటీ బ్రాహ్మణ్ కమ్యూనిటీ. నాకు అనిపిస్తుంది సమాజంలో ఒక క్రమశిక్షణగా ఉండే బ్రాహ్మణ్ కమ్యూనిటీ అనేది నా అభిప్రాయం. నేను నిజంగానే మనసా భాష చెప్తున్నా, మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నా. ఇక్కడ ఉండే వాళ్ళు రాజకీయాలకు వచ్చి ప్రజలకు కూడా సేవ చేసే పరిస్థితి ఉండాలి. డిసెంబర్ 1 నుంచి జిల్లా కార్యాలయాల్లో ఈ ఆఫీస్ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించనుంది. అవసరమైన దస్త్రాలను స్కాన్ చేసి ఈ ఫైల్ రూపంలోకి తీసుకురానుంది. అవసరం లేని దస్త్రాల తొలగింపు ప్రక్రియను నవంబర్ 15లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించిన ఏపీ సర్కార్ మీకోసం, జన్మభూమి, ముఖ్యమంత్రి హామీలు, ఉపాధి హామీ పథకం తదితర కార్యక్రమాల దస్త్రాల పరిష్కారంలో కలెక్టర్లకు మార్గదర్శనం కోసం సీనియర్ ఐఏఎస్లను ప్రత్యేక అధికారులుగా నియమించింది. ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలో ఇచ్చిన హామీల అమలుపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ నిర్దేశించారు. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రవేశపెడుతున్న సింగిల్ ఫైల్ ఈ ఆఫీస్ విధానానికి అందరూ సంసిద్దం కావాలని సూచించారు. కృష్ణా జలాలపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పు వల్ల ఆంధ్రప్రదేశ్కు కలిగే లాభ నష్టాలపై మరింత కూలంకషంగా అధ్యయనం చేసి నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు పర్యవసానాలు, ఖరీఫ్, రబీ సాగు, తాగునీటి అవసరాలపై మంగళవారం రాత్రి విజయవాడలోని తన కార్యాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ఏపీ ప్రయోజనాలు కాపాడేందుకు ఎలాంటి చర్యలు అవసరమో ఆ దిశగా ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. తీర్పుపై న్యాయ కోవిదులు, జలవనరుల సాంకేతిక నిపుణులు, నిష్ణాతుల అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించామని, త్వరలో జరిగే మంత్రి మండలి సమావేశంలో కూడా ఈ అంశంపై సమగ్రంగా చర్చిస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో 2 రాష్ట్రాల 4 రాష్ట్రాల అనే దాని మీద వచ్చిన తీర్పు మీద కూలంకషంగా సమగ్ర అధ్యయనం చేసి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి, రాష్ట్ర రైతాంగ హక్కులను కాపాడటానికి అన్ని చర్యలు తీసుకోవడానికి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా ఎటువంటి నష్టం జరగకుండా రాష్ట్ర రైతాంగ హక్కుల్ని, ప్రయోజనాలను కాపాడటానికి అన్ని చర్యలు కూడా తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. మాస్ కాపీయింగ్ పై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నాయో వివరించాలని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. కాపీయింగ్ కు పాల్పడినా సహకరించిన వ్యక్తులపై చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. మాస్ కాపీయింగ్ ను అడ్డుకోవడంలో తెలుగు రాష్ట్రాల అధికారులు విఫలమవుతున్నందున పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు విచారించింది. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, వాటి వలన వచ్చిన ఫలితాల గురించి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శుల్ని హైకోర్టు ఆదేశించింది. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు 30 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, దీనికి తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉందని ప్రత్యేక న్యాయవాది సంజీవ్ కుమార్ తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ మాటేమిటని ప్రశ్నించింది. కాపీయింగ్ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. నష్టాల బాట నుంచి లాభాల బాటలో ప్రయాణించేందుకు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ సరికొత్త విధానాలకు శ్రీకారం చుడుతోంది. ఆర్టీసీకి చెందిన ఖాళీ స్థలాలను వాణిజ్య అవసరాలకు లీజుకు ఇవ్వడం, పెట్రోల్ బంకులు, మినీ బస్సులు, మినీ థియేటర్ల నిర్వహణ వంటి కొత్త ఆలోచనలకు కార్యరూపం ఇస్తోన్న యాజమాన్యం తాజాగా తాగునీటి సీసాల అమ్మకాలపై దృష్టి పెట్టింది. బస్టాండ్లో ప్రముఖ కంపెనీల పేరుతో నకిలీ కంపెనీల నీళ్లు అమ్ముతున్నారని ఆర్టీసీకి పలు ఫిర్యాదులందాయి. ఈ సమస్యను పరిష్కరించడమే కాకుండా ఆదాయం సమకూరేలా అధికారులు కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ఆర్టీసీ యాజమాన్యం బిస్లరీ కంపెనీతో అవగాహన ఒప్పందం చేసుకోనుంది. దాదాపు ఇప్పటికీ పలు దఫాలుగా బిస్లరీ కంపెనీతో చర్చలు జరిపిన అధికారులు త్వరలోనే దీనిపై ఎంఓయూ కుదుర్చుకోనున్నారు. ఈ ఒప్పందాన్ని అనుసరించి ఇక ముందు అన్ని బస్టాండ్లలో బిస్లరీ శుద్ధ జలాల సీసాలు మాత్రమే అమ్మాల్సి ఉంటుంది. ఈ సీసాలు బస్టాండ్లకు బిస్లరీ కంపెనీయే సరఫరా చేస్తుంది.
దేశ సరిహద్దులో పాకిస్తాన్ సైన్యం కవ్వింపు చర్యలకు భారత్ గట్టిగానే బదులిచ్చింది. నౌషేరా, ఆర్ఎస్పురా సెక్టర్లలోని సైనిక శిబిరాలు, ప్రజలపై పాక్ కాల్పులకు ప్రతిగా భారత సైన్యం జరిపిన కాల్పుల్లో 2 లేదా 3 పాక్ రేంజర్లు హతమైనట్టు తెలుస్తోంది. మంగళవారం ఉదయం 10 గంటలకు కాల్పులు ప్రారంభించిన పాక్ సైన్యం 120 mm, 82 mm మోటార్లతో గుళ్ల వర్షం కురిపించింది. ఈ దాడులను ధీటుగా తిప్పికొట్టినట్టు భారత సైనికాధికారి ఒకరు పేర్కొన్నారు. మరోవైపు సరిహద్దుల వెంబడి కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడుతున్నారంటూ భారత్పై పాకిస్తాన్ విమర్శలు చేస్తోంది. భారత సైన్యం కాల్పుల్లో 2 పౌరులు మరణించారంటూ ఇస్లామాబాద్లోని భారత డిప్యూటీ హై కమిషనర్ జేపీ సింగ్ను పిలిపించి నిరసన తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో తిరిగి పట్టు సాధించేందుకు మావోయిస్టులు చేసిన ప్రయత్నానికి భారీ ఎన్కౌంటర్తో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కార్యాచరణకు మావోయిస్టు అగ్రనేతలంతా సమావేశమైనట్లు సమాచారం అందుకున్న పోలీసులు పక్కా వ్యూహంతో దెబ్బకొట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బలపడదాము అనుకున్న మావోయిస్టులు పోలీస్ వేటతో కొత్త సమస్యల్లో పడ్డారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ఏవోబీలో మావోయిస్టుల సమస్యపై దృష్టి పెట్టిన పోలీసులు పగడ్బందీ ప్రణాళికతో గట్టి దెబ్బే కొట్టారు. టాప్ క్యాడర్ను కాపాడుకుని పార్టీ ఉనికి ప్రశ్నార్థకం కాకుండా చూసుకునేందుకు మావోయిస్టులు పడిన తాపత్రయాన్ని పోలీసులు అనుకూలంగా మలుచుకున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు స్తబ్దుగా ఉన్న ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో 2 రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక పోలీసు బృందాలు, బీఎస్ఎఫ్ జవాన్లతో కలిసి సంయుక్త ఆపరేషన్ చేయడం పోలీసుల లక్ష్యాన్ని సాధించేలా చేసింది. సమాచారం, విశ్లేషణ, వ్యూహ రూపకల్పన అమలు విషయాల్లో కాకీలు ఎక్కడా పొరపాటు చేయకుండా జాగ్రత్త పడ్డారు. ఏవోబీ స్థావరాల్లో తమనేమీ చేయలేరన్న ధీమా, పూర్తిస్థాయి అప్రమత్తత లేకపోవడం మావోయిస్టుల కొంప ముంచిందనే విషయం సుస్పష్టమవుతోంది. ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టులను నిద్రలో ఉండగానే పోలీసులు కాల్చేశారని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. పార్టీని కింది స్థాయి నుంచి పునర్వ్యవస్థీకరణ చేయటం సహా వివిధ కమిటీల నుంచి బదిలీలు చేయడానికి మావోయిస్టు అగ్రనేతలంతా మల్కాన్గిరి అటవీ ప్రాంతంలో గతంలో ఒకసారి ఇదే స్థాయిలో సమావేశం కావడం, మరోసారి కలవాలని అప్పుడే నిర్ణయించడాన్ని పోలీసులు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. మొత్తం 28 మంది మావోయిస్టులను మట్టుబెట్టడం ఏవోబీలో భయోత్పాతం సృష్టించడమేనని పరిశీలకులు భావిస్తున్నారు. మావోయిస్టుల్లో కీలక అగ్రనేతలు తప్పించుకోవడానికి కింది స్థాయి కేడర్ ప్రాణాలను ఫణంగా ఉంచారనే విషయం తేటతెల్లమవుతోంది. మృతదేహాల గుర్తింపులో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇప్పుడు అందరికీ కవర్ పెట్టడం జరిగింది. రిలేటివ్స్కి వాళ్ళు వస్తే బాడీ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. లేకపోతే యాజ్ పర్ ఎన్హెచ్ఎస్సీ కానీ 72 hours మనం వెయిట్ చేసేసుకొని బాడీ ఇక్కడే అంతే బరీ చేయడం జరుగుతుంది. అంతవరకు 14 మెంబర్స్ ఐడెంటిఫై అయిపోయింది అంతవరకు. అండ్ మెయిన్ కేటర్స్ దయా అండ్ గణేష్ మెయిన్ ఎజర్సీ మెంబర్స్. మనకి 7 DCMs, 3 ACMs ఐడెంటిఫై చేయడం జరిగింది. గతంలో జరిగిన ఎన్కౌంటర్లకు భిన్నంగా అగ్రనేతలే లక్ష్యంగా మల్కన్గిరిలో ఎదురుకాల్పులు జరిగాయని అవగతమవుతోంది. ఈ విషయంలో కాకీలు గుంబనంగా వ్యవహరిస్తున్నారు. ప్రతీకారంతో రగిలిపోతున్న మావోయిస్టులు ప్రతి దాడులకు పాల్పడే అవకాశాలున్నాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. రైతులు చెరకు వేస్తామని ముందుకొస్తే నిజాం చక్కెర పరిశ్రమను పునరుద్దరిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి నిజామాబాద్లో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చక్కెర పరిశ్రమ గురించి పట్టించుకోలేదని, కానీ ఇప్పుడు పరిశ్రమను తెరవాలని పాదయాత్రలు చేస్తున్నారని మంత్రి విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ది కోసం పాటుపడుతుంటే కాంగ్రెస్ మాత్రం విమర్శించడమే పనిగా పెట్టుకుందని ఆయన ఆక్షేపించారు. మేము చెప్పింది కూడా ప్రభుత్వం కూడా తీసుకొని ప్రజలకు ఇస్తామంటున్నాం. అంటే ప్రభుత్వ పరంగా చెరుకు లేని నడిపించడం కష్టం. చెరుకు పెట్టే రైతులు ముందుకు వస్తే చెరుకు పెట్టండి, మీరు చెరుకు ఉత్పత్తి చేయండి. దానికి అనుగుణంగా ఫ్యాక్టరీ నడవడానికి మీకు అన్ని రిపేర్ చేసి A to Z అద్దంలాగా తయారు చేసి మీకు అప్పచెప్తాం. మీ ఆధ్వర్యం నడుస్తేనే సక్సెస్ అవుతుంది, రేటు బాగా దొరుకుతుంది, వారికి అందజేస్తామని చెప్పాం. కానీ పొద్దు వెనుక ముందు అయ్యారు. ఒక మెదక్ వాళ్ళు ముందుకొచ్చారు. అభివృద్ది పథకాల కోసం కేంద్రం అందజేసే నిధులను తెరాస ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. తెలుగుదేశం నుంచి భాజపాలో చేరిన పలువురిని పార్టీలోకి ఆహ్వానించిన లక్ష్మణ్ తెరాస ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజలకు ముఖ్యమంత్రి, మంత్రుల్ని కలిసి సమస్యలు చెప్పుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని విమర్శించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ప్రభుత్వం ఒక్కటి కూడా నెరవేర్చకుండా కాంట్రాక్టర్లకు దోచిపెడుతోందని ఆరోపించారు. ఇళ్ళు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, కేజీటీ పీజీ ఉచిత నిర్బంధ ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థిని నమ్మిపోయినారు పేదలు, దళితులకు 3 ఎకరాల భూమి అంటే నమ్మిపోయినారు, ఓట్లేసినారు. మొన్న హైదరాబాద్ లో కూడా మాకు ఓట్లేని గెలిపించండి, హైదరాబాద్ మాకు ఇవ్వండి అని కేటీ రామారావు గారు కాలుకు బలపం కట్టుకొని గల్లి తిరిగినారు. 100 రోజుల ప్రణాళిక, బ్రహ్మాండమైన ప్రణాళిక అన్నారు. మరి నిజంగా ప్రజలు నమ్మి 100 సీట్లు గెలిపించారు. గెలిపిస్తే జరిగింది 100 కోట్ల స్వాహ మొత్తం స్వాహ చేశారు. రోడ్లు వేయకుండానే రోడ్లు వేసామని. తెరాస ప్రభుత్వం రాజకీయ విమర్శలు మాని రైతు సంక్షేమంపై దృష్టి సారించాలని తెలంగాణ ఐకాస చైర్మన్ కోదండరాం సూచించారు. సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు, వరదల వల్ల పంట నష్టం జరిగిన గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ పర్యటనలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదన్న ఐకాస చైర్మన్ సాటి మనిషిగా బాధలో ఉన్నవారిని పరామర్శించడానికే వచ్చానని స్పష్టం చేశారు. ఇటీవల వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే పరిహారం అందించి ఆదుకోవాలని కోదండరాం డిమాండ్ చేశారు. ఈ వెనకాల అన్ని ఏం రాజకీయం ఉందని వెతికే బదులు చెప్పే విషయాల్లో ఏమన్నా మంచి ఉంటే దానిపైన దృష్టి పెట్టి అమలు చేస్తే లాభం అవుతుంది. ఈ రాజకీయ చర్చ అనేది వాస్తవాలను మరుగునపరచడానికి ఉపయోగపడుతుంది తప్ప న్యాయం చేయటానికి మాత్రం ఇట్లాంటి దాడులు ఏమాత్రం ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ మాకు కానీ ఉపయోగపడవని మేము భావిస్తూ ఉన్నాం. చెప్పిన విషయాలపైన దృష్టి పెట్టండి, అందులో మంచి ఉంటే స్వీకరించండి, మంచి లేకపోతే ఇక్కడ తప్పు ఉందని చెప్పండి, మేము సరి చేసుకుంటాం. ఈ ఏడాది జనవరిలో జరిగిన పఠాన్కోట్ ఉగ్రదాడిలో తీవ్రంగా గాయపడ్డ సైనికుడు శ్రీరాములుకు ముఖ్యమంత్రి చంద్రబాబు 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీరాములు ఎన్ఎస్జీ అధికారులతో వచ్చి విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఎన్ఎస్జీలో బాంబు స్క్వాడ్ దళం సభ్యుడిగా పనిచేసిన శ్రీరాములు పఠాన్కోట్లో ఉగ్రవాదుల దాడి తర్వాత వారి వద్ద లభించిన బాంబులను నిర్వీర్యం చేస్తుండగా ప్రమాదవశాత్తు బాంబు పేలి తీవ్రంగా గాయపడ్డారు. 5 నెలలు కోమాలో ఉన్న అతను ఇటీవలే కోలుకున్నా ఆయన దేహంలో ఇంకా ఇనుప ముక్కలు ఉండి నరక యాతన అనుభవిస్తున్నారు. శ్రీరాములు పరిస్థితిని చూసి చలించిన ముఖ్యమంత్రి 10 లక్షల ఆర్థిక సహాయంతో పాటు అతని భార్యకు ఉద్యోగం, ఇంటి స్థలం మంజూరు చేశారు. దానికి ప్రతిఫలం గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ప్రతిఫలం ఇచ్చారు. 10 lakhs రూపీస్ ఇచ్చారు. ఇల్లు కట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. ఫ్యామిలీకి జాబ్ ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఆయన గారికి రుణం ఎంత చెప్పాలని ఉంది. వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందిస్తూ టీఎంసీ సంస్థ వారి ప్రశంసలు పొందుతోందని మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ అన్నారు. హైదరాబాద్ బేగంపేటలో టీఎంసీ నిర్వహించిన లక్కీ డ్రా కార్యక్రమంలో శైలజా కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతను ప్రకటించారు. టీఎంసీ నిర్వహించిన దసరా, దీపావళి లక్కీ డ్రాలో ఈ ఏడాది హైదరాబాద్ కు చెందిన మైనియా దేవి సోని 10 లక్షల రూపాయలు గెలుచుకున్నారు. టీఎంసీ లక్కీ డ్రా కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్న శైలజా కిరణ్, ఎక్కువ టర్నోవర్, తక్కువ లాభం ప్రధానంగా టీఎంసీ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మంచి సంస్థ ఎప్పటి నుంచో జాగ్రత్తగా చేస్తున్నారు. కన్జ్యూమర్స్ కి వాల్యూ ప్రపోజిషన్ బాగా ఉంటుంది ఈ సంస్థలో. తక్కువ రేట్లతో పాటు ఎప్పటికప్పుడు స్కీమ్లు. సో ఎవరైనా కన్జ్యూమర్ ఇందులోకి వస్తే తప్పనిసరిగా ఏదో బెనిఫిట్ జరిగేటట్టు వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు చైన్ ఆఫ్ స్టోర్స్ ఈవెన్ ఆంధ్రాలో కూడా పెట్టారు. అప్పుడు ఈ జాయింట్స్ లేరు, మల్టీనేషనల్స్ కానీ లేకపోతే బిగ్గీస్, దే వర్ నాట్ దేర్. బట్ ఇప్పుడు అంత బిగ్గీస్ని కూడా తట్టుకుని కన్జ్యూమర్స్ని సాటిస్ఫై చేస్తున్నారు. అంటే మంచి వాల్యూ, మంచి ప్రైజెస్, లో ప్రైజెస్, మంచి క్వాలిటీ బ్రాండ్స్, ఎప్పటికప్పుడు లేటెస్ట్ వెరైటీస్ పెట్టడంతో ఇది జరుగుతుంది. ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఇన్ లైఫ్. తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం తుఫానుగా మారింది. దీన్ని కయాంత్గా నామకరణం చేశారు. పశ్చిమ నైరుతి దిశగా కదులుతున్న ఈ కయాంత్ తుఫాను మంగళవారం రాత్రికి విశాఖ తీరానికి తూర్పు దిశలో 780 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావం వల్ల కోస్తాంధ్రలో రేపటి నుంచి వర్షాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈ నెల 28వ తేదీ నుంచి కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, రాయలసీమతో పాటు తెలంగాణ రాష్ట్రంలోనూ వర్షాలు విస్తరిస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. తుఫాను ఆంధ్రప్రదేశ్లోనే తీరం దాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఈ నెల 28వ తేదీ తర్వాత తుఫాను క్రమంగా బలహీనపడుతుందని వివరించారు. సినీ నటి రంభ దాంపత్య హక్కుల కోసం చెన్నై కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
కెనడాలో స్థిరపడిన ఇంద్రన్ పద్మనాభన్ను రంభ కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వారికి 2 ఆడపిల్లలు. కాపురంలో వచ్చిన కలతల కారణంగా భార్యాభర్తలు ఇద్దరూ కొంతకాలంగా విడిపోయి జీవిస్తున్నారు. ఈ క్రమంలో 2 అమ్మాయిలతో ఒంటరిగా జీవించడం కష్టమవుతోందంటూ భర్త ఇంద్రన్ తమతో కలిసి ఉండేలా ఆదేశించాలంటూ కోర్టులో రంభ వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై వచ్చే నెల 3న వాదనలు జరగనున్నాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ల జీతాలు దాదాపు 3 రెట్లు పెంచేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. 7వ వేతన సంఘం సిఫార్సులతో కేబినెట్ కార్యదర్శి జీతం కంటే రాష్ట్రపతి జీతం ₹1,00,000 తక్కువగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రపతికి నెలకు ₹1,50,000, ఉపరాష్ట్రపతికి ₹1,25,000, గవర్నర్లకు ₹1,10,000 వేతనంగా వస్తోంది. హోంశాఖ కొత్త ప్రతిపాదనల ప్రకారం రాష్ట్రపతి జీతం 5 లక్షలు, ఉపరాష్ట్రపతి జీతం 3.5 లక్షలు కానుంది. 7వ వేతన సంఘం సిఫార్సులు అమలు తర్వాత కేబినెట్ కార్యదర్శి జీతం నెలకు 2.5 లక్షలుగా ఉంది. మంత్రి మండలి ఆమోదం పొందిన తర్వాత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాష్ట్రపతి, ఇతరుల జీతాల పెంపు ప్రతిపాదనలు సభలో ప్రవేశపెడతారు. చివరిసారిగా 2008లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ల జీతాలు పెంచారు. డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అస్వస్థకు గురయ్యారు. వయోభారం కారణంగా నిత్యం తీసుకుంటున్న కొన్ని మందులు పడకపోవడం వల్ల ఆయనకు అలర్జీ వచ్చిందని డీఎంకే ఓ ప్రకటనలో తెలిపింది. వ్యక్తిగత వైద్యుల సూచనల మేరకు కరుణానిధి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని, సందర్శకులను కలవటం లేదని తెలిపింది. గత వారం రోజులకు పైగా ఆయన చెన్నైలోని గోపాలపురం నివాసానికే పరిమితం కాగా 1-2 పార్టీ సీనియర్ నేతలు, కుటుంబ సభ్యులు మాత్రమే కలుస్తున్నారు. చాలా రోజులుగా కరుణానిధి పార్టీ కార్యాలయానికి రాకపోవడం వల్ల కరుణానిధికి ఏమైంది అంటూ కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై డీఎంకే వివరణాత్మక ప్రకటన జారీ చేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో 2 వారాల్లో జరగనున్న వేళ 2 ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రజాదరణపై సర్వేల్లో భిన్నమైన ఫలితాలు వెలువడుతున్నాయి. రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ పై డెమోక్రాట్ హిల్లరీ క్లింటన్ ఏకంగా 12 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారని ఏబీసీ న్యూస్, వాషింగ్టన్ పోస్ట్ సర్వేలో తేలగా సీఎన్ఎన్, ఓఆర్సీ సర్వేలో మాత్రం అందుకు భిన్నమైన అంచనా వెలువరించింది. ట్రంప్ పై హిల్లరీ కేవలం 5 పాయింట్ల ఆధిక్యంలో మాత్రమే ఉన్నారని, ఇద్దరి మధ్య పోరు అత్యంత హోరాహోరీగా సాగనుందని సీఎన్ఎన్, ఓఆర్సీ తెలిపింది. హిల్లరీకి 49% మంది ఓటర్లు మద్దతిస్తుంటే ట్రంప్ ను 44% మంది సమర్థిస్తున్నట్టు వివరించింది. అటు అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి అన్ని సర్వేల్ని విశ్లేషించే రియల్ క్లియర్ పాలిటిక్స్ ట్రంప్ కన్నా హిల్లరీ 5.5 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారని తెలిపింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ నవంబర్ 8న జరగనుంది. న్యూజిలాండ్తో జరగనున్న 5 వన్డేల సిరీస్లో 2-1 ఆధిక్యంలో ఉన్న భారత్ సిరీస్పై కన్నేసింది. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఇవాళ జరిగే 4వ వన్డేలో గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో ధోనీసేన కసరత్తు చేస్తోంది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్వస్థలమైన రాంచీలో ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్ల్లో గెలిచిన భారత్ అదే జోరు కొనసాగించాలనే పట్టుదలతోంది. మొహాలీలో జరిగిన 3వ వన్డేలో అజేయ శతకంతో విరాట్ కోహ్లీ భారత్ను గెలిపించగా 80 పరుగులతో ధోనీ తన పూర్వపు ఫామ్ను అందుకోవడం భారత్లో విశ్వాసాన్ని నింపింది. ఇదే సమయంలో 3 వన్డేల్లో ఓపెనర్లు రోహిత్ శర్మ, అజింకా రహానే విఫలమవడం భారత శిబిరంలో కాస్త ఆందోళన కలిగిస్తుండగా ఇరువురు ఈ మ్యాచ్లో రాణించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రధాన బౌలర్లు భువనేశ్వర్, మహమ్మద్ షమి, అశ్విన్, రవీంద్ర జడేజాల గైర్హాజరీలో హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, కేదార్ జాదవ్, అమిత్ మిశ్రాలతో కూడిన భారత బృందం కివీస్ ను సమర్థంగా కట్టడి చేస్తున్నందున 4వ వన్డేలో గెలవడం కష్టమేమీ కాదని నిపుణులు చెబుతున్నారు. అటు సిరీస్పై ఆశలు నిలుపుకోవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్లో సర్వశక్తులు ఒడ్డేందుకు కివీస్ సిద్దమవుతోంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.